మంగళగిరిలో అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు జాలాది జాన్ బాబు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అవసరం ఉందని చెప్పి, ఎందుకంటే గత 45 రోజులుగా విద్యార్థులు యువత ఢిల్లీలో ఆక్రోష్ పార్టీ పిలుపులో భాగంగా సిట్ పైన ఆందోళన చేస్తే ఎంతోమంది పైన భాషవాయి ఉపయోగించి 20వ తారీఖు రోజు ఉపయోగించి లాఠీ చార్జ్ చేసి మహిళలను కూడా చూడకుండా ఎంత విచక్షణరహితంగా లాఠీ చార్జ్ చేసి ఒక మహిళకి చావడానికి కారణమైనటువంటి విధానం. అదేగా సిట్ యొక్క దీనివల్ల అటువంటి పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది యువతులు అది గుండె ఆగి చనిపోయినటువంటి విధానాలని చూస్తే మనం వీటన్నిటిపైన అందరూ కూడా ₹1 కోటి ఇవ్వాలని, చనిపోయిన వారికి కూడా ఎక్స్ట్రా ₹1 కోటి ఈ ఉద్యమ సందర్భంగా కేసులు ఎత్తేయాలని, విధంగా మరి అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ అనే మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయాలని ఈ ఉద్యమం బాగా జరిగింది. యువత యొక్క దేశం మొత్తం యువత తిరగబడితే ఈ ప్రభుత్వం దిగివచ్చి మన ప్రధాని ఎన్నో నాటకాల మధ్యలో లాస్ట్కి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా జరిగింది. ఇది యువత విజయం. అదేవిధంగా ఎంతోమంది యువతలు మరి చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సమానమైన హక్కులు ఉంటాయి. ఇది నియంత్రిత దేశం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ విధంగా నిర్వహించాలో ఆ విధంగా నిర్వహించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన నియంత్రిత పోకడలతో ముందుకు వస్తూ ఉన్నాడు. మరి పార్లమెంట్లో అతనికి ఎక్కువ సీట్లు ఉండటం వలన ఇంకా భయపెట్టో లేకపోతే బతిమలాడో కొంతమందిని చేర్చుకొని పూర్తి స్థాయిలో ఎదురు అనేది లేకోకుండా మరి రాజ్యాంగ స్థానంలో మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చేసి బానిస సంఖ్యలు భారతదేశ ప్రజలు మొత్తం కూడా వేయాలని కుట్ర పంతున్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో దేశంలో ఈ మధ్యకాలంలో నీట్ పేపర్ లీకేజ్ అయింది. ఆ నీట్ పేపర్ లీకేజ్ అయితే మరి న్యాయం చేయాలని చెప్పేసి దాంతో కొంతమంది 21 మంది విద్యార్థులు చనిపోతే వారికి నిరసనగా భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే మరి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే వారిపై మరి లాఠీ చార్జీలు చేయటమే కాకుండా ఒక గూండాలు రౌడీలు ప్రవర్తించినట్టుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఆర్ఎస్ కార్యకర్తలు కూడా వారిపై దౌర్జన్యాన్ని జులుముని చూసినటువంటి మన పరిస్థితి మన మీడియా ద్వారా చూసాం. పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నీట్ పేపరు లీకేజీ జరిగిన ఉద్యమంలో అసలు బాసిన అమరులకు నివాళులర్పిస్తూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వటం జరిగింది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ని లీక్ చేసి 45 రోజులుగా విద్యార్థులు ఉద్యమం చేస్తుంటే దాన్ని నిరంకుశంగా 45 రోజులు జరిగేట్టుగా చూసి వాళ్ళ మీద పాశవికంగా లాఠీ చార్జీ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఉద్యమాన్ని నీరుగర్చడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. దాన్ని విద్యార్థులు అలాగే వామపక్ష మరి ప్రజా సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలియజేసి దాన్ని విజయం వైపు తీసుకెళ్ళి మరి కేంద్ర మంత్రి రాజీనామా చేసేంతవరకు కూడా దీన్ని తీసుకెళ్ళడం జరిగింది.